కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ విషయం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చినట్లుగా కమిషన్ విచారణలో తేటతెల్లమైందన్నారు. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రాజెక్టు కోసం దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పీసీ ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు 665 పేజీలు తీర్పు రాసిచ్చారు. దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో, కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకుని ఆనాడు మాయ మాటలు చెప్పారో ఆ చిత్రాన్నంతా పీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది.